श्री विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि मे। అంటే తలుపు వేసి ఈ సప్పుడు కంటే శ్రీకృష్ణ శరణము శ్రీకృష్ణ శరణము శ్రీకృష్ణ శరణము మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 200వ రోజు ఇవాళ. దాదాపు ఒక 15 రోజుల తర్వాత మళ్ళీ కాళహస్తీశ్వర మహోత్సవం. నాకు తెలిసి 185వ రోజు ఎక్కడో మనం కాళహస్తీశ్వర మహోత్సవం ఆపేసి మళ్ళీ ఇవాళ 201 200 నిన్న 199 కదా, నిన్న రోజు అని చెప్పి. సరే, ఇవాళ 201వ రోజు అంటే 16 రోజుల తర్వాత మళ్ళీ మనం కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని మళ్ళీ ప్రారంభించుకుంటాం. మహాదేవుడి దయ వల్ల కాళహస్తీశ్వర మహాత్మ్యాన్ని పూర్తి చేసుకున్నాం. ఇదిగో మా చదువుల్లో నా మీద దయ ఉంటే మన ఇది కూడా ఇది కాశీ ఖండాన్ని కూడా పూర్తి చేయాలి. ఒకసారి పరిశీలి. శ్రీకృష్ణ శరణము శ్రీకృష్ణ శరణము శ్రీకృష్ణ శరణము. మహాదేవ మహాదేవ మహాదేవ. అయ్యో సారీ నా మహాదేవ మహాదేవ మహాదేవ. మనకి కాళహస్తీశ్వర మహత్యంలో ఆ మధురాపురి వర్ణన చెప్పాం. ఆ తర్వాత ఆ మధురాపురి యొక్క అంగమ కన్య దాని గురించి చెప్తాం. మీకు గుర్తుంటే ఈయన ఆ మధురాపురి ఒక పెద్ద శీసపద్యం. ఆ శీసపద్యానికి చాలా 24 ఆ తర్వాత మధురాపురి వర్ణనలో చెప్తూ అందులో మనం ఆఖరి చెప్పిందంటే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి. ఆయనేమో కాముడిని దహించేశాడు, ఈవిడ అదే కాముడు బతికించాడు. ఇక్కడ కాముడి బదులు ఈవిడ ఏం చేశారంటే ఈ రతీదేవిని చెప్పారు. ఆవిడ రతీదేవిని విధవ అంటే విగతమైన ధవ అంటే భర్త లేనివాడిగా చేస్తే ఈవిడేం చేసింది, ఆవిడ మళ్ళీ 5వ తనము మళ్ళీ రతీదేవిని. ఇది సంగతి. ఇప్పుడు ఇక్కడ వరకు నేర్చుకున్నాం. తర్వాత ఎన్నో పద్యము 134వ పద్యాన్ని మనం చెప్పుకుంటున్నాం. మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పండమ్మా. శేషపద్యం. మాణిక్యవల్లియు. ఇది వాళ్ళందరూ అక్కడ వాళ్ళు పిలుచుకుంటున్నారు ఈ శేషపద్యం.
కాబట్టి ఇక్కడ ఎలా ఉందంటే ఆవిడ సేవ మధుర మీనాక్షి అండి. చాలా మీకు నేను చెప్పాను, ఇది వాళ్ళ అక్కడ ఈ శ్రీ మన దక్షారామం ఒకటి, మన మధుర మీనాక్షి, అవి అక్కడ భోగసు, అందుకని పేరు సుందరేశ్వరి. ఇక్కడ ఈయన దక్షారామంలో భీమేశ్వరు. అయితే వీళ్ళు మంచి భోగం ఉంటుంది అక్కడ. ఆ శయనోత్సవం కూడా చాలా బాగా చేస్తారు. సరే, ఇక్కడ ఈ వీళ్ళందరూ కూడా ఆవిడ సేవకి పిలుచుకుంటున్నారు ఒకళ్ళు. ఇక్కడ వీళ్ళ పేర్లు, అక్కడ ఆవిడ పేర్లు ఆల్రెడీ మీకు మొన్న చెప్పాను నేను. ఆవిడ అమృతవల్లి, ఆనందవల్లి, ఇలా ఆవిడ పేరుతో అనేక పేర్లు ఉన్నాయి ఆవిడ. సరే, ఇప్పుడు ఇంకా మనం చూద్దాం. మహాదేవ్ చెప్పండి. మాణిక్యవల్లియు ఆవిడ పేర్లు ఇవన్నీ. మరకతవల్లియు, ఆనందవల్లియు, అమృతవల్లియు, కర్పూరవల్లియు, కల్పకవల్లియు, ఇవన్నీ ఆవిడ పేర్లు. వల్లి ఆవిడ పేర్లు. అంగయక్కన్య, ఈ అంగయక్కన్య అనేటువంటిది ఇది మన తమిళ పదం. అంగయక్కన్నే అంటే చాలా అందమైనటువంటి స్త్రీ, అంటే ఆవిడ కళ్ళే చాలా అందంగా ఉంటాయి. అందుకే ఆవిడ పేరు మీనాక్షి. కాబట్టి అంగయక్కన్య, అందమైన స్త్రీని ఇన్ని పేర్లు పిలుస్తారు. మాణిక్యవల్లి, కర్పూరవల్లి, అమృతవల్లి, ఆనందవల్లి, ఏమండి మరకతవల్లి అనే పేర్లతో పిలుచుకుంటున్నారు. ఆది అయిన నామంబులకు అనుకూలమగు మోహనాకార సౌందర్యం. చూడండి, ఆనందవల్లి, వల్లి అంటే తీగ. ఆవిడ కర్పూర వల్లి. అసలు ఆ కర్పూరం చూడండి ఎంత చక్కగా ఉంటుంది. అది పట్టుకున్న తర్వాత మన చేతికి కూడా వాసన వస్తుంది. అలాగే మరకతవల్లి, మరకతం ఆయనకి అన్నిట్లో కూడా మరకతం చాలా బాగుంటుంది. కాబట్టి ఆ మరకతం ఎందుకు ఇస్తారో తెలుసా ఎవరికైనా? మనం ఏం చేస్తామంటే అండి, ఊరికే ఇచ్చేస్తాం, కానీ దాని గురించి చెప్పి కూడా ఇవ్వడం మంచిది. మొత్తం మాణిక్యాల్లో కల మరకతం ముఖ్యం. మరకతం మనం ఎవరికైనా ఇచ్చామంటే ఇక నాదంటూ ఏమీ లేదు, మొత్తం నీదే అని చెప్పడం. అది తెలియక వాళ్ళు ఏం చేస్తారు, తీసుకుని ఏ చెత్తబుట్టలోనో పారేస్తారు. ఏం చేస్తాం చెప్పండి, అది మన కర్మ అనుకోవడం అంతే. కాబట్టి ఆది అయిన నామంబులకు అనుకూలంబగు మోహనాకారం సౌందర్యం అతిశయిల్ల. ఆ సౌందర్యం కూడా అతిశయిల్లా. పొత్తామరయనియడి, ఆ కొలను అక్కడ ఉంది. అసలు ఆ కొలను చాలా ఇంపార్టెంట్ అక్కడండి. పొత్తామరలు అంటే చక్కటి తామరలు, ఎర్రటి తామరలు ఉంటాయి అక్కడ. ఇప్పుడు ఉండేమో, ఇప్పుడు అక్కడ తామరలు ఉన్నట్టు నేను మొన్న వెళ్ళాను, అక్కడ నాకేం కనిపించలేదు. తామరలు నిమ్మెత్తి కొలని అంటే చక్కటి నెరా ప్లస్ నిమ్మెత్తి కొలని, పశ్చిమ తట నికటము. ఆ కొలను యొక్క పశ్చిమ తటము అంటే పశ్చిమము, పడమటి యొక్క పడమటి తట అంటే ఒడ్డు, నికట సమీపంలో, కూలమున నుండి లోకమాతృక అంటే ఎవరయ్యా పాపం, ఇంత ఈ అమృతవల్లి, ఆనందవల్లి, కర్పూరవల్లి, మరకతవల్లి, ఈ అంగయ్యకన్ని ఆవిడ లోకమాతృక. ఆవిడ లోకమాతృక, ఆ బ్రహ్మకీట జనని, ఆ లోకమాతృక. పాండ్య ధాత్రీ కళత్ర పుత్రికామణి, పాండ్యధాత్రీ కళత్ర పుత్రిక, పాండ్యరాజు యొక్క కళత్ర భార్య యొక్క పుత్రిక. త్రాత్ర కోసం రాశారు. పాండ్యరాజు కూతురు అంటే పాండ్యరాజు పెళ్ళాం కూతురు అని రాయలే. పాండ్యధాత్రి కళత్ర పుత్రి, త్రి కోసం రాసింది అది. పాండ్యధాత్రీ కళత్ర పుత్రిక.
మీకు ఆయన కథను కూడా చెప్తాను. అక్కడ ఒక మలయధ్వజుడు అని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి ఒక భార్య ఉండేది, కాంచనమాల. వీళ్ళిద్దరికీ జన్మించింది ఈవిడ. ఆవిడ పుడుతూనే 3 స్థలములతో పుట్టింది, 3వది మధ్యలో ఉండేది. ఇదేమిటండి అన్న. కానీ మంచి ప్రతాపవంతురాలు. ఈవిని యుద్ధంలో ఎవరైతే జయిస్తారో అప్పుడు అతన్ని వీడు వివాహము చేసుకుంటుంది. అంతేకాకుండా ఇది మాయమైపోతుంది. పైగా అది చాలా బహుగ్రమైనటువంటి పీఠం అండి ఇది, మీనాక్షి. శంకరాచార్యుల వారు ఆవిడని శాంతపరిచారు. అది యువతి యువతి సంపూర్ణ చంద్రవదన. సంపూర్ణ చంద్రవదన, చక్కటి చంద్రవదనే కాదు, సంపూర్ణం అంటే పూర్ణమి నాటి చంద్రుడి లాంటి ముఖము కలిగినటువంటిది. రక్షింప అటువంటి ఆవిడ ఈ పట్టణాన్ని రక్షిస్తూ ఉండగా, ఇది ఆనందవల్లి, మరగతవల్లి, కర్పూరవల్లి, ఇటువంటి ఆవిడ రక్షిస్తూ ఉండగా సంపదం పొదలు మధుర, సంపదన్ పొదలు మధుర, ఇతర పురములు సరిసేయనెట్లు వచ్చు అన్నగా. ఆవిడ రక్షిస్తూ ఉన్నటువంటి దానిలో ఏ సంపదలకు కొదవే ఉందండి. అటువంటి ఆవిడ రక్షణలో ఉన్నటువంటి పట్టణమునకు ప్రపంచంలో ఉన్న ఏ పట్టణము సరిపోలుతుందండి? నువ్వు అసలు ఎలా పోల్చగలుగుతావు? ఎందుకంటే అటువంటి ఆవిడ ఇంకెక్కడా లేదు కదా. ఇటువంటి ఆవిడ రక్షణలో ఉన్నటువంటి పట్టణం ఎలా ఉంటుంది? సర్వ సంపదలతోనూ తొలదు, అన్ని సంపదలతోనూ తొలతూగుతూ ఉంటుంది కదా. కందపద్యం 135. ఇట్టి మహత్వంబున కను, ఇట్టి మహత్వంబున కను, ఇట్టి మహత్వంబున కనుపట్టడు, ఇట్టి మహత్వంబున కనుపట్టాడు. ఇలా మహత్వాన్ని కనిపిస్తున్నటువంటి కనపరుస్తున్నటువంటి తల్లి గల ప్రజల భాగ్యం, అది తల్లి గల ఇటువంటి మహత్వాన్ని చూపించేటువంటి తల్లి ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క భాగ్యము, సౌభాగ్యము, మహర్భాగ్యము ఇలను ఏ పట్టున గలదు. ఇంకా ఈ ప్రపంచంలో, ఈ భరత ఖండంలో కాదు, ఈ మొత్తము భూమండలంలో ఇంకే పట్టణానికి ఉంటుందండి? అవును. ప్రజల భాగ్యం బిలను ఏ పట్టును పురముల నెట్టును తీయింపగవచ్చు, పురముల నెట్టును తీయింపగవచ్చు. ఇందులకెనగా ఇటువంటి తల్లి కలిగినటువంటి ప్రదేశం ఇంకా మిగతా ప్రపంచంలో ఉన్న ఏ పురము, ఏ బాణునికి సరిగ్గా పోల్సి వస్తాయా చెప్పు? అన్నారు. 3వ పద్యం నేర్చుకుని మనం రామచరితమానస్కి వెళ్దాం. వాళ్ళు రేపటి నుంచి ఇందులోంచి కూడా నేను సబ్స్టాన్షియల్ గా చెప్తాను. శివకుమార్ గారు అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. నెక్స్ట్ చెప్పమ్మా. కందపద్యం. తన పేర్లు, ఆవిడ తన పేర్లు. చూడండి, పేర్లు అంటాం మనం. అది యాక్చువల్ గా వ్యాకరణ సిద్ధాంతం కూడా తప్పు. పేరు, పేరుకి బహువచనం పేళ్ళు. పేళ్ళు, తమ పేళ్ళు. తన సేవయు అంటే ఆవిడ యొక్క సేవా భాగ్యాన్ని అందరికి ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ అక్కడ చూడండి. అందుకే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఈ పేరు పెట్టుకుంటారు. ఆనందవల్లి, మరకథవల్లి, మీనాక్షి, అంగయ్య కన్య అని అక్కడ ఉంటారు. కాబట్టి ఆవిడ పేర్లు పెట్టుకుని ఆవిడని స్మరిస్తున్నట్టుగా నువ్వు పిలిచేది నీ భార్యనో, నీ తల్లినో, లేకపోతే నీ కూతురునో, నీకు సంబంధించినటువంటి వాళ్ళని ఎవరు పిలిచినా పేరు ఆవిడదేగా. ఇంకోటి, ఆవిడ సేవా భాగ్యం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వస్తుంది కదా. సేవ, ఇంతే కాకుండా
తనదు తనదు ప్రసాదంబు, ఆవిడ ప్రసాదాన్ని ఇస్తుంది ఆవిడికి, అంటే ఆవిడ అనుగ్రహాన్ని. ప్రసాదం అక్కడ వాళ్ళకి దొరికినట్టుగా మనకు దొరకదు కదా, ఆ అనుగ్రహాన్ని వసగి ఇప్పించి దయతో అంగయ కన్య నగజ, ఆ అంగయ కన్ని అంటే మంచి అందమైనటువంటి ఆ స్త్రీ, ఆ నగజ నగరాజపుత్రి, ఆ పర్వతరాజపుత్రి పెంపుగన్ పోషించగా ఆవిడ పెంపుదలలో పురి మనువనితల వైభవం, అది పురి మనువనితల, ఆ పురిలో మను ఉండేటువంటి వనితల యొక్క వైభోగం నువ్వు చెప్పేది ఉంది. మను వనితల వైభోగము పొగడ వశమే వసుధ. ఈ ప్రపంచంలో అక్కడ ఉన్నటువంటి వనితలకు ఆవిడ ఏమిస్తుంది, తన పేర్లు ఇచ్చింది. అంటే వాళ్ళు ఈ పేర్లు పెట్టుకుంటున్నారుగా అక్కడ వాళ్ళు. రెండోది తన సేవా భాగ్యం వాళ్ళకి ఇస్తుంది. మూడోది తన ప్రసాదం ఇస్తుంది. ఇలా తన కరుణని వాళ్ళ మీద ప్రసరింపజేసినటువంటి ఆ వనితల వైభోగం ఎవరు పొగడగలరయ్యా? అసలు ఇది పొగడటానికి సాధ్యం ఎలా? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నారు. అసలు సాధ్యం కాదన్న తర్వాత ఇప్పుడు మనం రామచరితమానస 136వ పద్యానికి వెళ్ళిపోయాం. ఇంకా అతి త్వరలో లక్ష్మీడు దగ్గరికి వెళ్ళిపోయాం. మహాదేవ్ చెప్పండి. సచివ సట టకుర సోహాతి నాదునపూర ఆవ ఎహి భాతి వారధి నాగి ఏక కపి ఆవా తాసు చరిత. అయితే ఇక్కడ ప్రహస్తుడు ఈయనకి నీతి చెప్పినట్టు ఉంది, కానీ ప్రహస్తుడు కూడా రావణుడి వైపు వాడే. ఇది మాల్యవంతుడు చెప్పాడు. మరి వాల్మీకి రామాయణం ప్రకారం ప్రహస్తుడు చెప్పాడు, ఈ మంత్రులు ఇలా చెప్తున్నారండి, మీరు వీళ్ళ మాటలు నమ్మకండి. ఒక్క కపి వచ్చి మన లంకని అల్లకల్లోలం చేస్తే రక్షించగలిగిన వాడు ఎవడు లేడు. ఇప్పుడు వాళ్ళు మనకు ఆహారం, మనం వెళ్ళి మనం వాళ్ళని తిందామంటారు, వాళ్ళతో యుద్ధం ఏంటి అంటాడు. మీరు నమ్మకండి అని ప్రహస్తుడు చెప్పాడని ఇక్కడ రాసింది. అక్కడైతే మాల్యవంతుడు చెప్పాడు. మరి చూద్దాం. మహాదేవ తాసు చరిత. ఇలా నేను చెప్పడంలో రామచరితమానసులో తులసీదాసు వారు తప్పు రాశారని గాని చెప్పే అధికారం గాని సాహసం గాని నేను చేయను. ఉన్నది తెలుసుకోవడం, వాల్మీకి రామాయణంలో కూడా ఏది ఉన్నదో చెప్పడం కోసం మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తులసీదాసు వారు రామచరితమానసు చెప్తే చరిత్ర కూడా చెప్తున్నట్టు ఆంజనేయుడు వచ్చి వినేవాటది. అది ఒక కథ చెప్తారు. ఆంజనేయుడు వచ్చి రోజు వినేవాడు. ఒక ముసలాయన చెప్పి ఒక నాయన మీ రామాయణం చెప్తూ ఉంటావు కదా, ఒక అతను రోజు పుస్తలు బ్రాహ్మడు వస్తాడు చూడు, ఆయన ఎవరో కదా ఆంజనేయుడు. ఆ మర్నాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆయనగా ఉన్నాడు. ఈయన వెళ్ళి ఆయన కాళ్ళు పెట్టాడు. అయ్యో మీరు ప్రపంచకర్తలు, మీరు నా కాళ్ళు పెట్టాడు. ఆయన ఇంకెందుకు స్వామి చెప్తారు, మీరు సాక్షాత్తు హనుమంతులని నాకు తెలిసిందని చెప్తే ఆయన అప్పుడు నీకు నేను రామదర్శనం చేయిస్తానని ఇది చేయించారని చెప్పగా విన్నాను నేను. కాబట్టి ఇక్కడ అది వారికి అలా దర్శనం ఇచ్చి ఉండవచ్చు, లేదా ఏదో కల్పంలో జరిగినటువంటి రామాయణం అలా జరిగి ఉండి ఉండవచ్చు. చెప్పండి. మనమహు సబుగావా చుడానారహి తుమహి తబు కాహు జారత నగరు కసునాదరి కాహు సునత్ నీక ఆగే దుఃఖుపావా సచివన మత ప్రభు హి సునావా జహి బారిస బదాయవు
హేళ హేళ ఉత్తరేవుసేన ఉత్తరేవుసేన సమేత సుబేల సమేత సుబేల శోభను మనుజ శోభను మనుజ కాబ హముబాయి కాబహ కాబ కాబ హముబాయి హము భాయి वचन कही వచన కహి सब गाल पुलाई అది సబ్ గాలు పులాయి మనం तात తినిద్దాం वचन తాత్ వచన్ मम सुनु अति आदर మమ సున్ అతి ఆదర్ जनि मन गुणहु జని మన గుణహు मोहि करि कादर మోహి కరి ఖాదర్ प्रिय बानी जे ప్రియ सुनहि పానీ జే సులహి जे कहि జే కహి ऐसे नर निकाया ఐసే నరనికాయ जग अहि జగ అహి वचन परम हित వచన పరమహిత सुनत कटोरे సునత్ కఠోరి सुनहि जे कहि సునహి జే కహి ते नर प्रभु तोरे తే నరహి ప్రభు తోరే प्रथम बसीता ప్రథమ భసీత पटव सुनु नीति పఠవు సుని నీతి सीता देई करहु సీత దేయి కరహు उनि प्रीति ఉని ప్రీతి మంత్రులందరూ సుఖస్థుతులు అది చేయుచున్నారు ముందులందరూ ముఖస్తుతులు చేయుచున్నారు. ముఖస్థుతులు చేస్తున్నారు రావణ. ఇది ముఖస్థుతి చేసే వాళ్ళతో చాలా ప్రమాదం. మనం అనుకున్నాం ఒక్కొక్కప్పుడు మనకు విమర్శ చేసేవాళ్ళు హాయ్ నువ్వు అంత గొప్ప మీరు ప్రాక్టికల్ గా చూడండి, మీరు క్లాసులో ఒకటి యధవం చేయాలంటే వాడు ఎందుకు పని కానీ వాడు ఏంలో నువ్వు ఎంత గొప్పవాడిరా క్లాసులో కలదు అబ్బో నీకు వాడు ఈ కొన్నాళ్ళకి వాడు నాకేంటి ఫినిష్ వాడు సర్వనాశనం అయిపోతాడు. వాడు ఎందుకు వెళ్ళాడు. అందుకే చెప్తారు ప్రేమ లేకపోతే పెట్టరు, కోపం లేకపోతే కొత్తెట్లు. అది ప్రభు ఇట్టి మాటలతో ప్రయోజనం ఉండదు. ఇట్టి మాటలతో ప్రయోజనం ఒక ఉండదు. వానరము సముద్రము ఒక వానరం ఏమీ లేవు పని ఆయన దగ్గర ఆయుధాలు ఒకటి కదా. ఒక్క వానరం ఆయన పైకి అస్త్రాలు ఏం ప్రయోగించలేదు. ఒక్క వానరం సముద్రాన్ని లంఘించి దాని అద్భుత కార్యములు ఇప్పటికీ పొగుడుతున్నారు, భయపడుతున్నారు. ఆ వానరుడు సభలో మాట్లాడినప్పుడు మీకు ఎవరికి ఆకలి కాలేదా? అది ఆ మీకు ఎవరికి ఆకలి కాలేదా? అప్పుడు మరి తినేయచ్చు. అప్పుడు వానరు ఉన్నాడు కదా, తెలియదు మరి. ఇప్పుడు మనకు ఆకలి వస్తుంది మేము తింటాము అన్నాడు. ఒక్కడు వస్తేనే నువ్వు ఏం తినలేకపోయావు. ఇప్పుడు అక్కడ కోట్ల మంది ఉన్నారు, ఏంటి నువ్వు తినేది? అది నగరం తగలబెట్టుచున్నప్పుడు అతన్ని పట్టుకొని మీరేలా తినలేదు? అది నగరాన్ని తగలబెట్టేస్తున్నాడు. మరి అప్పుడు మీరు పట్టుకుని ఎందుకు తినలేదు? మీరు మీ మంత్రులు ఇచ్చిన సలహాలు వినటకు బాగుగానే ఉన్నవి. అది మీ మంత్రులు ఇచ్చిన సలహాలు ఉండని బాగుంది. వాళ్ళతో ఏంటని ఫలితం మిగిలి అది వాటి దుఃఖదాయకం. అవలీలగా సముద్రంపై సేతు అవలీలగా సముద్రాల్లో సేతు కట్టడం మనం ఇప్పుడు విన్నామా? మరి వాళ్ళు కట్టేశారు అక్కడ. చూడండి అక్కడ వాళ్ళ ప్రతిభ. వాళ్ళ నరులు వానరులుగా చూడకండి. మీరు కేవలం వాళ్ళని నరులు వానరులుగా చూడకండి. సువేల పర్వతంపై తన సేనలతో చేరి ఉన్నవాడు సామాన్య మానవుడా? సువేల పర్వతంతో తన సేనలతో ఉండి గుడారాల మీద ఉన్నాడు సామాన్య మానవుడా? ఇది ఒక నరుడు మామూలు మానవుడు చేయగలరా? మీ తృప్తి కొరకై మంత్రులందరూ గొంతులు చించు. అది మీ తృప్తి కోసం, మిమ్మల్ని ఏదో చేయడం కోసం, మీ ముఖస్థుతి కోసం మీ వీళ్ళందరూ చేస్తారు. ఇది నిజం అండి. ఇది నేను కూడా అంటే నేను ప్రాక్టికల్ గా అనుభవించాను కాబట్టి నాకు తెలుసు. ఎప్పుడన్నా స్టాఫ్ మీటింగ్ లో మనం ఉన్నది చెప్పామనుకోండి, అది ఆలోచించేది కాదు. దాని ఏమిటండి ఆ స్కూల్ వాడి ఏమైనా మనమే గొప్ప, మనం గొప్ప. ఇప్పుడు చివరికి అంతా దెబ్బ అయింది. ఇప్పుడు నా మాటలను సాధారణంగా విను. అది తండ్రి నా మాటలు వినండి. నన్ను పిరికివాణిగా భావింప. అది నన్ను ఏదో నీ ఇలా చెప్తున్నాను నన్ను పిరికివాడిగా అనుకోకండి. ప్రపంచంలో ఎక్కువ మంది ఎదుట తీయని మాటలను మాట్లాడుతారు. అది ప్రపంచంలో ఏం చేస్తారు? మన ఎదుట తీయటి మాటలు మాట్లాడతారు, వింటారు. కానీ ప్రభు వినుటకు చేదుగా ఉన్నను. ప్రభువుడు వినుటకు చేదుగా ఉన్నను పరిణామము శుభప్రదమైన మాటలు. వినడి వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉందరు. ప్రభువులు తీయగా ఉన్నవి మనం వింటాము, అంటాము. చేదుగా ఉండి భవిష్యత్తులో మనకి మంచి తీసుకొస్తారు సార్. అదే వినేవాళ్ళు అనేవాళ్ళు చాలా కొద్ది.
నా సూచనలను ఆలకింపుడు. మొదట నా మీ దూతను సూచన పంపుడు. అది నా సూచనలు చెప్పాడు బాబు. సీతాదేవిని అప్పగించి మీ శ్రీరామకృష్ణుని దూతలు పంపించాను. అయ్యా ఏదో ఏదో పొరపాటు అయిపోయింది, పంపిస్తున్నాం, మా సీతమ్మని పంపించేస్తాం అని చెప్పండి. రాముడు ఇచ్చే సమాధానం చూడండి. సీతమ్మని ఆయనకి అప్పచెప్పాడు. దోహా నారీ పాయి నారీ పాయి ఫిరి జాహి ఫిరి జాహి జౌతో నా బడాయియా వారి రారి నాహితా సన్ముఖ సమరమహి తాత్ కర్య హటిమారి. ఒకవేళ శ్రీరాముడు తన భార్యతో కూడి మరలిపోయినచో అతనితో కలమును పెంచవలదు, యుద్ధమే అనివార్యమైనచో ఎదుర్కొని పోరాడు చెప్పాడు. శ్రీరాముడు సర్లేరా నేను క్షమించేస్తాను, మా భార్యనిచ్చే సరే అని చెప్పి ఆయన భార్యతో తీసుకుని వేళతో వెళ్ళిపోయాడు అనుకో, ఇంకెందుకు ఆయనతో ఈ కలహం పెంచుకోవద్దు. దేరండి లేదు, నేను నా భార్య కోసం యుద్ధమే చేస్తాను, అప్పుడు చేశాను. చూడండి, అతను నువ్వు పారిపో ఇవన్నీ చెప్పట్లా, ఈ మాట రుచించట్లేండి. సరే ముందర సంధి ప్రయత్నం చేయి. ఇప్పుడు అవతల రాముడు ఏం చేస్తున్నాడు? సంధి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, అంగదుని పంపించాడు ఆయన, రాజనీతి. ఇప్పుడు అదే చెప్పాడు కదా, కానీ అది మన వాడికి రుచించలే. ఎందుకు రుచిస్తుంది? यह मत जाओ मानहु प्रभु मोरा उभय प्रकार सुजस जगतोरा सुत सना कहा दस कंठ रिसाई असिमति सटा कही तो ही सिखाई अबहीते उर संशय होई पेनु मोला सुत भयहु गमोई सुनिपितु गिरा परुषा अति घोरा चला भवन कही वचन कठोरा हित मत तो ही ना लागत कैसे काल विबस कहु भेषज जैसे संध्या समय जानी दस सीसा भवन चलयो निरकत भुज भीसा लंका शिखर ऊपर आगार अति विचित्रतः होई अकारा बैठ जाई तही मंदिर रावण लागे किन्नर गुण गण गावन बाजहि ताला पकाउज बीना नृत्य करही अपचरा ప్రవీణ. ప్రభు మీరు నా సలహాను మన్నించినచో ప్రపంచమున మీకు రెండు విధములుగా కీర్తి లభించు. మీరు నా సలహాను మన్నిస్తే మీకు రెండు విధములుగా కీర్తి లభిస్తుంది. దశారుడనే రావణుడు ఈ మాటను విని మండిపడుచు ఓరి మూర్ఖుడా, నీకు ఈ మాటలను ఎవరు నోరి పోసినని అరిచాడు. ఎవరు నోరి పోశారు? వాడు చెప్పాడు. అప్పుడే నీ మనసులో భయ సందేహములు కలుగుచున్నాయా? ఏంటి నీకు అప్పుడే భయం సందేహం కలుగుతుందా? వెదురు వేళ్ల దగ్గర పుట్టిన పురుగు వలె ఉన్నావు. అది వెదురులో పుట్టిన పురుగులాగా ఉన్నావు. తండ్రి గారి పరుషవచనం విని ప్రహస్తుడు చావు దగ్గర పడిన వానికి మందులు రుచింపనట్లు ఈ ప్రహస్తుడు ఈయన కొడుకు అని రాశారు. మరి ఇది ఎక్కడ మహాదేవ. సరే, అప్పుడు ఈ మాట విని ఎవరు చెప్పారు నీకు అంటే, సరే ఏం చేస్తాం, భోగాలము దాపరించిన వాడు మిత్రుల వాక్యములు వినడు. మిత్రుల పేరు భోగాలము దాపరి అరుంధతి నక్షత్రమును, మా అరుంధతి నక్షత్రమును, మిత్రుల వాక్యమును, తర్వాత ధూప నిర్వాపణ గ్రంథను వినడు, చూడడు, మరొకడు. అంతే. వాడు ఎందుకుంటాడు? వాడు అని నిష్ఠురోక్తులను పలుకుచు ఇంటికి వెళ్ళాను. నిష్ఠురోక్తులు సాయంకాలమైనందున దశకంఠుడు భుజములను చూచుకొనుచు తన భవనముకు 20 భుజములు చూసుకుంటా
లంకలో ఎత్తైన ఒక శిఖరముపై అతి విచిత్రమైన భవనం ఒకటి కలదు. అది లంకలో ఒక ఎత్తైన ప్రజలు ఒక విచిత్రమైన భవనం. అచ్చట సంగీత నృత్య సభలు రావణుడు ఆ భవనముకు చేరి అందు ఆసీనుడయ్యాడు. అది రావణుడు ఆ భవనమునికి వెళ్ళి అక్కడ ఆసీనుడు. కిన్నెరలు అతని గుణగణములు కీర్తిస్తూ ఓహో పాటలు పాటలు మృదంగములు తాళములు మున్నగు వాద్యగోష్ఠి అప్సరసలు నాట్యమాడు. సునాసీరా సతసరిస సంతత కరగి విలాస పరమ ప్రబల రిపు శీసపర తద్యపి శోచన త్రాస. ఈ విధముగా నిత్యము అతడు ఇంద్ర వైభవులకు 100 రెట్లు భోగములను అనుభవించుచున్నాడు. అది వాడు ఇంద్ర వైభవానికి కొన్ని 100 రెట్లు భోగాన్ని ఇక్కడ అనుభవిస్తున్నాడు. శ్రీరాముని వంటి ప్రబల శత్రువు అతని ముంగిలి చేయుడును అతనికి భయము లేదు, చింతయు లేదు. శ్రీరాముడు లాంటి శత్రువు వస్తే వాడు ఇంకా చేస్తున్నాడు, ఏం చేస్తాను చెప్పండి. ఒరే అక్కడ తాజ్మహల్ ఉందంటే అలాగా రా నేను చూద్దాం అని ఎవడని అంటాడండి. ఎంత ఓపిక లేని వాడైనా ముందర లేచేస్తాడు కదా కదా. శైల రఘుబీర ఉత్తరే సేన సహిత అతి భీర శిఖర ఏక ఉతంగ అగిదేకి పరమ రమ్య సమశుభ్ర విశేషి తరు కిసలయ సుమన సుహాయ లక్ష్మణ రచి నిజ హాత డసాయ తాపర రుచిర మృదుల మృగచార ఆసన కృపాల ప్రభుకృత సీస ఉచంగ భామ దహిన నిషంగ దుహుకర కమల సుధారత బాణ కహలంకేశ మంత్రలగికాన బడబాగి అంగద హనుమాన చరణ కమల చాపత విధినాన ప్రభు పాచే లక్ష్మణ వీరాసన కటి నిషంగ కరబాణ సరాసన. శ్రీ రఘువీరుడు సువేల పర్వతంపై మహాయోధుల సైన్యముతో వేలాది కొలది లక్షల కోట్లలో ఉన్నటువంటి ఆ పర్వతాల మీద ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు. ఆ పర్వతంపై ఎత్తైన మహోజ్వల శిఖరమునందు పరమ సుందరమైన ఒక సమతల భూమిపై లక్ష్మణుడు స్వయముగా వృక్షములు లేత ఆకులను మనోహరమైన మృదు కుసుమలను తెచ్చి చక్కగా పరిచాను. అది ఆయన ఏం చేశాడు, ఒక పర్వతం మీద ఉన్నటువంటి ఒక పెద్ద ప్రదేశం, ఎత్తైన ప్రదేశం, అక్కడ సమతలంగా ఉన్న ప్రదేశంలో లేత ఆకులు అక్కడ మెత్తడివి తీసుకొచ్చి ఆయన పరిచాడు లక్ష్మణ స్వయం. వాటిపై కోమలమైన కృష్ణాజనమును ఉంచెను. వాటిపైన కోమలమైన కృష్ణాజనం అంటే జింక చర్మాన్ని ఉంచారు. కృపాలువైన శ్రీరాముడు దానిపై ఆసీనుడయ్యాడు. ఆ కృపాలువైన శ్రీరాముడు దాని మీద వానర రాజైన సుగ్రీవుని ఒడిలో తల నుంచి విశ్రమించెను. అది ఆ సుగ్రీవుడు అలాగే ఉన్నాడు. సుగ్రీవుడి తొడ మీద తల పెట్టుకుని ఆయన విశ్రమి. ఎడమ వైపున ధనుసు, కుడి వైపున అమ్ముల పొది ఉండెను. అది ఆయన వైపున ఎడమ వైపున ఇలా ధనుసు ఉంది, ఇటువైపు కుడి వైపున అమ్ముల పొది ఉంది. 2 చేతులతో బాణములు సరి చేయుచుండెను. అది 2 చేతులతో బాణముల్ని సరే అంటే బాణాలు కొంచెం సెట్ చేసుకుంటున్నాడు. లంకేశుడైన విభీషణుడు ప్రభు చెవికి చేరువుగా ఉండి రహస్యములను మాట్లాడుచుండెను. అది ఈ ప్రభు చెవి దగ్గరే ఉండి ఏవో కొన్ని రహస్యాలు ఏవో చెప్తున్నాడు ఆయన. మహాభాగ్యశాలురైన అంగద హనుమంతుడు ప్రభు చరణములను ఒత్తుచుండిరి. అది భాగ్యశాలురైన అంగదుడు హనుమంతుడు అంటే ఇది మనకి పిక్చరైజ్ చేసుకోవాల్సిన అనేది. రాముడు అలా పడుకోవడం, అంగదుడు హనుమంతుడు వారి పాదములు, అది నడుమలో ఒక తోణీరం ఉంది, చేతుల్లో బాణముల్ని. వీరాసనం అంటే వీరాసనం అంటే ఎడమ కాలు మీద కుడి కాలు పెట్టి మోకాలు 2 ఒకదాని మీద రాదు అని వీరాసనం అంటారు.
దోహ ఎహివిధి కృపా రూపగుణ ఎహి విధి కృపా రూపగుణ దామ రాము ఆసీన రామ రాము ఆసీన ధన్యతే నర్ ధన్యతే నర్ ఎహి ధ్యాన జే ధ్యాన జే रहत सदा लय लीना रहत सदा लय पूरब दिशा पूरब दिशा विलोकी प्रभु विलोकी देखा उदित मयंका देखा उदित मयंका मयंक कहत सबहि कहत सब देखव ससिहि देखव ससहि मृगपति सरिस असंका మృగపతి సరిస असंका అసంగ కృపా సౌందర్య సద్గుణోపేతుడైన శ్రీరాముడు ఇలా కృపా శోభిల్లుచుండెను. సౌందర్య సద్గుణోపేతుడైనటువంటి ఆయన ఈ దృశ్యమును మనసులో ముద్రించుకొని ఆ ధ్యానించువారు మిగులు చూడండి. మిగులు ధన్యులు. ఈ దృశ్యమును చక్కటి దృశ్యాన్ని మనసులో ధ్యానించిన వాళ్ళు ధన్యులు. ఆయన సుగ్రీవుడు కూర్చోను, ఈయన ఇలా పడుకోవడం, ఇటు బాణాలు ఇటు, అక్కడ పక్కగా లక్ష్మణుడు, హనుమంతుడు, అంగదుడు ఆయన పాదములు. తూర్పు దిశ యందు ప్రభువు చంద్రోదయమును కాంచి ఇట్లు నుడివెను. అది ఆ రాత్రి అవుతుంది, ఆ తూర్పు దిశ అప్పుడే చంద్రోదయం అవుతుంది. అప్పుడు రాముడిలా అన్నారు, సింహం వలె ఆ చంద్రుడు ఎంత నిర్భయంగా నున్నాడో చూడుడు. చూడండి, చంద్రుడు సింహంలాగా, చంద్రుడు ఎంత నిర్భయంగా. చౌపాయి పూరబు దిశి పూరబు దిశి గిరి గుహా నివాసి గిరి గుహా నివాసి పరమ ప్రతాప పరమ ప్రతాప తేజ బలరాశి తేజ బలరాశి మత్త నాగ మత్త నాగ తమ కుంభ విదారి తమ కుంభ విధారి శశి కేసరి శశి కేసరి గగన వనచారి గగన వనచారి పితురే నభ పితురే నభ ముకుతాహల తార ముకుతాహల తార నిసి సుందరి కేర నిసి సుందరి కేల సింగార సింగార కహ ప్రభు కహ ప్రభు శశి మహు శశి మహు మేచకతాయి మేచకతాయి कहु काहा कहु कहा निज निज मति भाई निज निज मति भाई कहा सुग्रीवा कहा सुग्रीव सुनव रघुराई सुनव रघुराई शशि महु शशि महु प्रकट भूमि कई जाई प्रकट भूमि कई जाई मारेउ राहु राहु शशि कहा हो कोई शशि शशि कहा कोही कह कोही उर महा उरमः परी श्यामत सोई को कहा जब विधि रति मुख कीन्हा सार भागा शशि कर हरि लीन्हा छिद्र सो प्रगट इंदु उर माही तेहि मगध देखिया नभ परिचाही प्रभु कहा गरल बंधु शशि केरा अति प्रिय निज उर दीन्ह बसेरा विष संजुता कर निकर पसारी जारत बिरहवंत नरनारी పూర్వ దిశయను పర్వత గుహయందు అది పూర్వ దిశ పర్వత గుహయందు నివసించి పరమ ప్రతాపవంతుడు తేజోబల పరమ ప్రతాపవంతుడు చంద్రుడని అంధకారమనడి అంధకారం అనేటువంటి మదపట్టి ఎందుకు మస్తకమును ఛేదించి ఆకాశమనడి వనమును నిర్భయంగా సంచరించారు. సరే, ఏం ఉత్ప్రేక్షలు ఆకాశమున వెదజల్లబడిన తారలనడి అది ఆకాశమును ముత్యములు అది ఏం చేస్తుంది? సింహం మొదపటేనుకు ఇట్లా మస్తకం కొట్టి దానిలో ఉన్న ముత్యాలు ఏరుకుంది. అప్పుడు ఆ ముత్యాలు ఇలా వెదజల్లబడ్డాయి. అదిగో అవే నక్షత్రాలు. ఆ ముత్యములతో అలంకరించి ఈ రాత్రి అనే స్త్రీ అలంకరించు. ప్రభు మరల పలికెను, ప్రభు ఇంకేమంటారు? సోదరులారా, చంద్రుడిలోని ఆ మచ్చ ఏమిటో మీ బుద్ధి బలముతో తెలుపు. అది చంద్రుడిలో ఒక మచ్చ ఉంది కదా, అదేంటి? ఎప్పుడు మేము బుద్ధి బలం చెప్తున్నాం. సుగ్రీవుడు పలికెను, రఘునాథ వినుడు, చంద్రుని యందు భూమి నీడ ప్రతిబింబించినది. అది చంద్రుని యందు భూమి నీడ ప్రతిబింబించి. మరి ఒకరు పలికిరి, రాహువు చంద్రుని గ్రహించినప్పుడు ఆయన హృదయంపై ఆ నల్లని మచ్చ ఏర్పడింది. అది రాహు చంద్రుని తినేస్తూ ఉండగా అది ఆ మచ్చ ఏర్పడింది. వేరొకరు ఇట్లా పలికిరి, బ్రహ్మదేవుడు మన్మధుని భార్య అయిన రతీదేవి ముఖమును తీర్చిదిద్దునప్పుడు చంద్రుని నుండి సారభాగమును తీసెను. దాని వలన చంద్రుని రంధ్రం ఏర్పడినది. అది ఆ రంధ్రమే
చంద్రుని హృదయమున కనబడుచున్నది. అది ఇప్పుడు ఆ రంధ్రం ఏంటంటే బ్రహ్మదేవుడు మన్మధుడి భార్య అయిన రతీదేవిని సృష్టిస్తున్నాడు. అప్పుడు ఆ చంద్రుడి నుంచి ఆ సారం ఇలా లాగాడు. ఇప్పుడు ఏదైనా ఉంది అందులో నువ్వు పట్టుకుని లాగితే ఆ మత్స్య ఏర్పడుతుంది అక్కడ, అందుకని మత్స్య ఏర్పడిందని ఇంకో ఆయన. ఆకాశం యొక్క నీల ఛాయ ఆ రంధ్రము నుండి గోచరించుచున్నది. ఇంకొంతమంది ఏంటంటే ఆకాశంలో నీల ఛాయ ఆ రంధ్రం నుంచి కనిపిస్తుంది. శ్రీరామచంద్ర ప్రభు ఇట్లు పలికెను. అప్పుడు వీటన్నిటిని సమగ్రం చేసుకుని శ్రీరామచంద్రుడు క్షీరాబ్ది జాతమైన విషము చంద్రునికి అత్యంత ప్రియ సోదరుడు. అది క్షీరాబ్ది జాతమైనటువంటి విషము చంద్రుడికి ప్రియ సోదరుడు కదా. ఇప్పుడు లక్ష్మీదేవి చంద్రుడు వీళ్ళందరూ ఒకేసారి కదా పుట్టింది. కాబట్టి తన సోదరుణ్ణి దగ్గర పెట్టుకున్నాడు. చాలా చక్కటి మాట్లాడింది. ఇది వాల్మీకి రామాయణం లేకపోయినప్పుడు ఇది తీసుకోవచ్చు, ఎందుకంటే చెప్తాను. కనుక చంద్రుడు విషమును తన హృదయమునందు ఉంచుకొనెను. విషము అంటే ఇప్పుడు మనలో ఉన్నాడు. అవునండి, మా అన్నయ్య అంతే, మా తమ్ముడు అంతే, మా వాడు అంతే, నేను వాడిని దూరం పెట్టేస్తాను. ఒరే వాడు అంతా చక్కగా ఉంటే నువ్వు దూరం ఎందుకు పెట్టడం? వాడిని నువ్వు నెత్తినే పెట్టుకుంటావు. వాడిలో అవగుణాలు ఉన్నప్పుడే నువ్వు దగ్గర పెట్టుకున్నప్పుడే నువ్వు గొప్పవాడు. బాగా గుర్తుపెట్టుకోండి. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలా మంది నన్ను సందర్భాల్లో ఏం సార్ వాళ్ళ అంతా మీతో మాట్లాడుతుంటే వాళ్ళు ఎందుకు వదిలేయలేదు? వదిలేయడానికి మనకి ఆర్టక్కలా, వాళ్ళని భరించడానికే సహనం కావాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మా శివకుమార్ గారు ఉన్నారు, ఆవిడ నేను ఎన్నోసార్లు కేకలేసి, నాలాంటి కోపగా కూడా ఆవిడ భరిస్తుందంటే ఆవిడ చంద్రుడు లాంటి, నేను విషం లాంటి. నాలాంటి విషాన్ని కూడా ఆవిడ భరిస్తుంది. ఆవిడ నిజమైన చంద్రుడు. చూస్తారా ఒకసారి ఆవిడ? అది చూసారా? ఆవిడే మీకు మోహన్ చూపించారు. అది చూడండి, అది చంద్రుడు. అది ఇప్పుడు మీకు విషయాన్ని చూపిస్తాను. ఇక నేను ఎందుకంటే నాలాంటి వాడిని భరించడం చాలా కష్టం అండి, మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు వచ్చి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతారు. మీకేం తెలుసు? అసలు పడుతున్న ఆవిడని అడగండి, నాకెంత తిక్కు. చెప్పండి. విషపూరితములైన తన కిరణ పుంజరములు ప్రసరింపచేసి విరహమనకు లోనైన స్త్రీ పురుషులను కాల్చివేయుచున్నాడు. అది ఈయన ఏం చేస్తున్నాడు? విషపూరితమైనటువంటి అది ఏం చేస్తున్నాడు? విషపూరితమైన కిరణాలని విరహానికి లోనిటువంటి వాళ్ళని కాలుస్తుంటాడు. అంటే ఇక్కడ చాలా మంచి మాట. అంటే ఏమిటది? వాళ్ళు అవగుణాలన్నా నువ్వు దగ్గర పెట్టుకోవాలి, నువ్వు భరించాలి, తప్పదు. సరే వాళ్ళు అవగాహన చూడదు, అరే నువ్వు దూరం పెట్టేసావు, నువ్వు ఇంట్లో నీ గొప్పతనే ఉంది, నీ గొప్పతనే ఉంది. అది చాలా ఇది ఉత్ప్రేక్ష భావం. 5వ చోట చెప్పండి. కహ హనుమంత సునవ ప్రభు శశి తుమ్హారా ప్రియదాస తవ మూరతి పిదు ఉర బసతి సోయి శ్యామత అభాస. హనుమంతుడు ఇప్పుడు ఇట్లా, ప్రభు వినుడు, చంద్రుడు మీకు ప్రియమైన దాసుడు. అది హనుమంతుడు చంద్రుడు మీకు ప్రియమైన దాసుడు. మీ సుందర శ్యామలమూర్తి చంద్రుని హృదయంలో నివసించున్నది. మీ సుందర శ్యామలమూర్తి చంద్రుని హృదయంలో నివసిస్తుంది. శ్యామ సుందర వర్ణమే చంద్రుని. అది ఇది హనుమంతుడు. ఒకే విషయాన్ని, ఇది అసలు రామాయణ రామాయణంలో లేదే లేదు, కానీ ఒకే విషయాన్ని వాళ్ళ పర్స్పెక్టివ్, వాళ్ళ సృష్టి, అక్కడ జరిగింది ఒకటే, మనకు ఒక్కొక్కటి ఒక్కొక్కలా కనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను రాస్తాను, ఏంటండి గురువు గారు ఉండి అట్లా చేపట్టుకోవచ్చా ఒకటి. ఇంకోటి గురువు గారు పాపం ఏం రాస్తున్నాడంటారు, గురువు గారు ఆవిడకి ఏమైనా సందేశం ఇస్తున్నాడా, గురువు గారు ఆవిడ తిడుతున్నాడా, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకోవచ్చు. ఇంక్లూడింగ్ రామచంద్రుడు. హనుమంతుడు మాత్రం సలపాడు, అయ్యా మీరు శ్యామల నీలంగా ఉంటారు కదా, మిమ్మల్ని ఆయన ధ్యానం చేస్తున్నాడు, మీ రూపమే ఆయన దాంట్లో ఉంది, అదిగో అది అన్నాడు.
దోహ పవనతనయకే వచన సుని పవన తనయకే వచను సుని విహసే రాము సుజాన విహసే రామ సుజాన దక్షిణ దిసి అవలోకి ప్రభు పోలే కృపా నిదాన కృపా పావని వచనములు విని జ్ఞాన నిదానమైన శ్రీరాముడు నవ్వుకున్నాడు. ఇమ్మట దక్షిణ వైపు చూసి కృపానిధి అయిన ఆ ప్రభు విభీషణుడితో పలికాడు. కృపానిధి అయినటువంటి ఆ ప్రభు ఇలా. కానీ ఈ ఘట్టం చాలా బాగుంది సరే. కొన్ని ఘట్టాలు మీరు నేను వాల్మీకి రామాయణాన్ని పెట్టుకుంటా అక్కర్లేదు. మీకు వాల్మీకి రామాయణ నేనున్నాను చెప్తున్నాను. కొన్ని అంటే పర్సనల్ గా చెప్తాను. నాకు మాత్రమే నచ్చని ఉన్నాయి. నీకు నచ్చకపోయినా అక్కర్లేదు. హూ యామ్ ఐ టు కేర్ ఇట్. కానీ అక్కడ ఇప్పుడు ఉదాహరణకి అన్ని చోట్ల ఇంద్రుడిని కుక్కతో పోలి నాకు అది చెప్పడం కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ రాసింది చెప్పకుండా ఉండలేక. అలాగే సముద్రుడిని కూడా అలాగే కొన్ని సందర్భాల్లో అలాగే ఇప్పుడు ప్రహస్తుడు ఆయన మంత్రి సరే, ఈయన కొడుకుగా రాశారు. సరే అలాగే ప్రహస్తుడు నీతులు చెప్పలేదు. లేదు వాల్మీకి రామాయణం ఈ చెప్పిన మాటలన్నీ వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. కానీ అది ఈ వేరే పాత్రల చేత చెప్పించడం జరిగింది. సరే దేకు విభీషణ దక్షిణ ఆశ ఘన ఘమండ ధామిని విలాస మధుర మై గర్జై ఘనఘోర పోయి వృష్టి జని ఉపల కఠోర ఎవరమ్మా జని కఠోర कहत विभीषण सुनो कृपाल कोई ना तड़िता ना वारधि माला लंका शिखर ऊपर आगारा तह दस कंदर देख अकारा छत्र मेघ डंबर सिरधारी सोई जनु जलद घटा अटिकारी मंदोदरी श्रवण ताटंका सोई प्रभु जनु दामिनी दमंका आजहि ताल मृदंग अनूपा सोई रवा मधुर सुनहु सुरभूपा प्रभु मुस्काना समुजी अभिमान चाप चढ़ाई बाण संधान విభీషణ దక్షిణ దిశ యందు మేఘములు దట్టముగా ఒకే చోట ఎట్లా చూడు. విభీషణుడు దక్షిణ దిశ యందు మేఘములు దట్టముగా ఉన్నాయి. ఇది ఎలా ఉందని ఇది వాళ్ళ ఊహలు చాలా బాగుంటుంది. మెరుపులు మిరుపెట్లు మేఘములు మందస్వరము లీనచు అది భయంకరమైనటువంటి బహుశా వడగండ్ల వాన రావచ్చు. అది మెరుపు కాదు, మేఘ సముదాయము కాదు. అది లంకలో ఒక శిఖరం మీద ఒక భవనం ఉంది. దశకంఠుడు అక్కడ నృత్య సంగీతానందములను అది అక్కడ దశకంఠుడు నృత్యము సంగీతము అనుభవిస్తున్నాడు. అతడు తన శిరస్సుపై మేఘ సముదాయమును పోలిన విశాలమైన నల్లని చిత్రము ధరించి ఉన్నాడు. ఆయన సామాన్య చిత్రం ఎవరైనా ఎట్లా పెట్టుకుంటారో తెల్లది పెట్టుకుంటాడు. మరి మనవాడు నల్లది పెట్టుకున్నాడు. ఆయన తన శిరస్సు మీద మేఘములు లాంటి నల్లని ఛత్రం ఒకటి పెట్టుకుని అది మేఘములాగా కనిపిస్తుంది. మేఘం కాదు, అదే మేఘముల్లా గుంపులా కనిపిస్తుంది. అది ఆ పక్కనే మండోదరి ఉంది. ఆ మండోదరి యొక్క కర్ణాభరణములు మీకు మెరుపులాగా ఉంది. ఆవిడ ఇలా అన్నప్పుడల్లా అవి ఇట్లా మెరుపులాగా వస్తాయి. అక్కడ మృదంగమైనటువంటి తాళధ్వనులే ఆ మేఘ గర్జన లాగా మీకు కనిపిస్తుంది.
రావణుని హుంకారమును గుర్తించి ప్రభువు చిరునవ్వుతో ధనుసులు ఎక్కుపెట్టి బాణము సంధించను. అది రావణుడు అన్నాడు. ఈయన ఏం చేశాడంటే ప్రభు గుర్తించి ధనుసు బాణం సంధించాడు. ఛత్రముకుట తాటంకతబు ఛత్రముకుట తాటంకతబు హతే ఏకహి బాణ సబకే దేఖత్ మహిపరే మరమునా కో జాన అస కౌతుక కరి రామసర ప్రభిసయు ఆయి నిషంగా రావణ సభా సశంక సభ మహారసభంగ ప్రభు ఒకే బాణంతో రావణ ఛత్రముకుడి కర్ణతాటకమును పడగొట్టాడు. ఈయన ఇక్కడి నుంచి బాణం వేశాడు. మరి ఇది ఎక్కడ సరే ఈయన వేశాడు. ఆ ఛత్రం పోయింది, కానీ ఆవిడ తాటంకములు కూడా ఈయన కొట్టాడని ఉంది. మహాదేవ్ అందరూ చూస్తుండగానే అవి భూమిపై పడిపోయాయి. అందరు చూస్తున్నా భూమి మీద వారికి ఎవరికి అంతుపట్టకపోయింది. అక్క వారికి ఎందుకు ఇలా పడిపోయినా అర్థం. ఇటు చమత్కారం నుంచి ఆ రామబాణం మరలి వచ్చి తోడిలో చేరింది. అది అవి తీసేసింది, మళ్ళీ రామబాణం వచ్చి ఇంతోడిలో. ఇటు మహారస భంగ దృశ్యములు గాంచి రావణ సభలోని వారందరూ భయభ్రాంతులయ్యారు. ఈ రసభంగం అయింది వారికి. రసభంగం అంటే మంచి జోరుగా జరుగుతోంది, మధ్యలో ఇది ఎటువంటి దాని జరిగితే రసభంగం అవుతుంది. 5 అయిపోయినాయి. టైం ఎంత అయింది? 10 to 8. సరే చెప్పాలి. కంపన భూమి నా మరుత విశేష అంతే. 756 రేపు మహాదేవ్ ఇవాళకి ఏం లేవు సార్ ఇక్కడ. మహాదేవ్ స్వస్తి ఉన్నాయా? తీసుకొచ్చి అంటే నివేదన పెడతాను. అదే నీరాజన ఒకటే లేదా? తీసుకురండి శివకుమార్ గారు. ఎలాగో భరిస్తున్నాం, ఇంకొన్నాళ్ళు భరించము. ఏది చంద్రుడు విషాన్ని భరించినట్టు. ఎలాగో నేను కాశీ వెళ్ళిపోదాం, అప్పుడు నీకు నా బాధ ఉండదు. ఒక నన్ను భరించలేక అయితే నువ్వు పుట్టింటికి వెళ్ళావు. మొన్న 2 రోజుల్లో వస్తానని 10 రోజుల తర్వాత వచ్చావు. నన్ను భరించలేకనా? ఏదైనా ఓం భూర్భువస్సువః ధూపమాఘ్రాపయామి దీపం దర్శయామి నైవేద్యం. ఓం భూర్భువస్సువః విద్యాం ధీమహి బుద్ధిం యాః ప్రచోదయాత్ అరదంతాహ్యేన పరిసంచాం అమృతం స్వామితోస్సరణమసి. ఓం ప్రాణాయ స్వాహా. కాశీ ప్రాంతర్గత సర్వదేవీ దేవతా కాశీశ్వర కాశీ భవరోగ హరేశ్వర స్వామినే నమో నమః. హనుమత్ సీతారక భరత రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. ఓం ప్రాణాయ స్వాహా. ఓం పానాయ స్వాహా. ఓం యానాయ స్వాహా. ఓం దానాయ స్వాహా.
समानाय स्वाहा ओम ब्रह्मणे स्वाहा मध्ये मध्ये पानीं समर्पयामि प्रक्षालय महत्वं समर्पयामि ताम्बूलं समर्पयामि समर्पयामि मङ्गलमहानीराजनदीपम् प्रणतक्लेशनाशाय भवरोगहराय च मृत्युञ्जयाय रुद्राय महादेवाय ते नमः आदिभुवरोगहरेश्वराय मृत्युञ्जयाय नीलकण्ठाय मृगेशाय ते हर हर महादेव हर आदि गृहस्थसे गरुडवैननिनुन्भवतापनकृता वेदनचे निजतपकुतुपवेलकङ्गुनगल्गे ब्रह्म विद्योदन भिक्षणातु आदरमुपग राम ब्रह्मज्यामि स्वस्ति प्रजाभ्यः प्रभावेन मार्गेण महिं ब्राह्मणेभ्यः सोमस्तनिजं लोकाः समस्ताः सुखिनो भवन्तु पृथिवी तेजो यं शोभरहितो ब्राह्मणाः अधना सदान्तो जीवेम शरदां शतं मां कुटुम्बं च सर्वे जनां रक्षन्तु सर्वस्य परिवारस्य धर्मबद्धमनोरथफलसिद्धिरस्तु अधर्मस्य नाशोऽस्तु धर्मस्य विजयोऽस्तु गुरवे महादेव 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 मास्टरू महादेव 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 शास्त्रीय महादेव 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 सर महादेव 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 नैना के क्यों महादेव 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 गुरुगाరు महादेव 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 तल्ली श्रीललिता महादेव 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 गुरुगाరు महादेव 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 तल्ली माधुरी మహాదేవ గురుగారు మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ 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 महादेव 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 कन्नप्प మహాదేవ గురుగారు. ऑप्शन మహాదేవ్ 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 గురుగారు. महादेव महादेव